హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మా అన్నయ్యతో కొంచెంసేపు మాట్లాడదాము. హలో అన్నయ్య. చెప్పేసి కొన్ని పురాణాల విషయాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటి, నానమ్మలు అమ్మమ్మలు ఈ తరం వాళ్ళకు పిల్లలకు పురాణ కథలు చెప్తూ ఉండేవారు. కానీ ఈ రోజులలో వ్యక్తిగత కుటుంబాలు అయిపోయినాయి. అసలు పురాణాల గురించి తెలియడం లేదు, పౌరాణిక చిత్రాలు కూడా ఎక్కువగా రావడం లేదు. అందుచేత పిల్లలకు అసలు పురాణాల గురించే తెలియడం లేదు. అసలు పురాణాల గురించి ఆవశ్యకత ఏంటి, అసలు ఈ తరం వాళ్ళు పురాణాల నుంచి ఏం తెలుసుకోవాలి అన్నది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య. అంటే పురాణాలు నువ్వు అనేది నిజం. ఒకటి రెండు ప్రశ్నలు ఇందులో. ఒకటి, ఎందుకు తెలుసుకోవడం లేదు? రెండవది, తెలుసుకోకపోవడం వల్ల ఏం నష్టపోతున్నారు, తెలుసుకొని ఏం చేయాలి? ఈ మూడు రకాల ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. ఇప్పుడు నీకు గుర్తున్న ఉంటుంది, చిన్నప్పుడు నేను రామాయణం చదివి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి అవకాశాలు మించి ఇవాళ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక రకాల డైవర్షన్ కూడా పెరిగిపోయింది. సోషల్ మీడియా వచ్చింది, మోడర్న్ ప్రపంచం వచ్చింది. గతంలో లాగా ఒకప్పటిలాగా ఆపర్చునిటీస్ కాకుండా పెరిగాయి. సినిమా పెరిగింది, షాపింగ్ పెరిగింది, సోషల్ మీడియా స్క్రీన్ టైం పెరిగింది. అందువల్ల ఆటోమేటిక్గా ఒక దగ్గర పెరిగిందంటే ఎక్కడో ఒక చోట తగ్గాల్సిందే. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ తగ్గింది. రెండవది, పురాణాలని చెప్పే పద్ధతిలో కూడా చాలా రోజులుగా జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఎలా చెప్తావు పురాణాలు నమ్మకాలు, విశ్వాసాలు, మతపరమైన క్రతువులు, వీటి వరకు చెప్పినప్పుడు యంగర్ జనరేషన్ కనెక్ట్ కావడం లేదు. ఎందుకంటే మనకు నానమ్మలకు, తాతమ్మలకు, తల్లులకు ఉన్నంతగా పూజ మీద, భక్తి మీద ఆ ఓపిక, సహనం ఉండడం లేదు. భక్తి పెరుగుతోంది, కానీ భక్తి కూడా ఒక కమాడిటీ లాగా. ఆ రోజు దేవునికి దండం పెట్టుకొని వస్తే నా పని కావాలి, ఆ స్థాయికి ఆ కోరికలు తీర్చుకోవడానికి. ఇప్పుడు సో పలానా దేవుని దగ్గరికి పోతే నాకు వీసా వస్తుంది. సో ఇలా కమాడిటీ అంటే భక్తిని కూడా ఒక రకమైన రోజువారీ జీవితంలో ఒక కమాడిటీగా మార్చేసుకున్నారు. కానీ పురాణాలని ఎందుకు నేర్చుకోవాలనేది సరైన పద్ధతిలో, అందులోకి వెళ్ళి విలువలు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఇప్పటి సమాజానికి లేని ఆలోచనలు అందులో ఏమి దొరుకుతాయి మనకు, ఆ ఆలోచనలను మనం ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పటి సమాజంలో అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటున్నాయో మనకు తెలియదు కాదు. రోజు రాముడి గుడికి పోతాడు, తమ్ముడి మీద కోర్టులో కేసేస్తాడు, లేదా అన్న మీద కోర్టులో కేసేస్తాడు ఆస్తికులు. మరి రాముడి గుడికి పోవడం ఎందుకు, అన్న మీద కోర్టులో కేసేసేందుకు? అలా రోజు లక్ష్మీదేవిని పూజిస్తాడు, తనకు అక్రమ సంపాదన పెరగాలని. సో అక్రమ సంపాదన పెరగాలని లక్ష్మీదేవి ఏం చేస్తుంది, రోజు సరస్వతీ మాతను ఆరాధిస్తాడు, జీవితంలో విలువలు లేని జీవితం గడుపుతాడు. అందువల్ల పౌరాణిక వాంగ్మయము, పౌరాణిక సాహిత్యము నేర్పేటువంటి విలువల్ని సమాజం అర్థం చేసుకొని వాటిని ఆచరించడము, అమలు చేయడం కనుక మొదలు పెడితే సమాజంలో చాలా మార్పు వస్తుంది. మనం అవునన్నా కాదన్నా మతము, ధర్మము కోట్లాది మంది ప్రజల్ని తరతరాలుగా స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మనిషి దేంతో స్ఫూర్తి పొందుతున్నాడు, దేంతో ఉత్తేజం పొందుతున్నాడు, ఆ మార్గంలోనే కనుక చెప్పగలిగితే సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. అందువల్ల పురాణాలని సమాజ మార్పుకు, పౌరాణిక సాహిత్యాన్ని, వాంగ్మయాన్ని సమాజంలో ఒక మంచి మార్పులకు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నము జరగకపోగా అదొక అది ఈనాటి జీవితానికి అన్వయించి పౌరాణిక గాథల్ని, కథల్ని చెప్పేవారు తక్కువగా ఉండడం కారణం కావచ్చు, చెప్తే వినేవారు తక్కువ ఉండవచ్చు. ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు అన్నట్లు పౌరాణిక కథలు, పౌరాణిక గాథలు మనకు అనేక విలువల్ని, విషయాల్ని నేర్పుతుందనే దాంట్లో అనుమానం లేదు. ఒకప్పుడు ఏంటంటే ఆరు బయట కుర్చీలు వేసుకొని, మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళు, కూర్చునే వాళ్ళు. అప్పుడు ఈ టీవీలు, సెల్లులు ఇంతగా లేకుండే, అన్ని పురాణ కథలు అన్నీ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని టీవీలు, సెల్లులు ఎక్కువైపోయినాయి. పురాణ కథలు అవసరం లేదు కదా, ఇప్పుడు ఇతర కథలు ఎక్కువైపోయినాయి. ఇంటి పక్కన మీద ముచ్చట, ఇంటి ముందట ముచ్చట. అయినా వింటున్నా కూడా పురాణాలు విన్నప్పటికీ
ఓకే రాముడు మంచివాడు, రాముడు లక్ష్మణుడు అన్న మాట విన్నాడు అని చెప్పుకునే వరకే చేస్తున్నారు, కానీ అది పాటించే వరకు మాత్రం అది పాటించడం అనేది అంటే మనకు దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం అంటారు. అంటే తమ జీవితంలో దాన్ని అన్వయించుకోవడం, జీవితంలో ఆచరించడం అనేది నెక్స్ట్ స్టేజ్. మొదటి స్టేజ్లో పౌరాణిక గాథల్లో మనకు ఇప్పటి సమాజానికి ఉపయోగపడే అంశాలు ఏంటివి అని తెలుసుకోవడం. రెండవది ఆచరించడానికి ప్రయత్నం. ఎవరు 100% ఆచరించలేము. సో 100% ఆచరించాలన్నది ఐడియలే. రియాలిటీ ఏంటంటే దాంట్లో ఎంత మేరకు ఆచరించగలం, అంటే ఆ ఎసెన్స్ ఎలా తీసుకోగలం. ఉదాహరణకు మీకు మనందరికీ తెలిసిన పర్ణశాల కథ తీసుకున్నారు. రామాయణంలో పర్ణశాల కథ ఏం చెప్తోంది? మారీచుడు మాయాలేడి రూపంలో వస్తాడు. మాయాలేడిని చూసి సీతమ్మ తల్లి అది పొందాలి, ఆ మాయాలేడిని కావాలి అని కోరుకుంటుంది. సో అది మాయాలేడిని గుర్తించలేకపోతుంది. సాక్షాత్తు సీతమ్మ తల్లి గుర్తించలేకపోతుంది. సో ఆ గుర్తించలేకపోవడం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక దానిపైన మనకు వ్యామోహం గనక విపరీతంగా ఉంటే ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది ఉచితము, ఏది అనుచితము అనేది మనం మర్చిపోతాం. సో ఆ వివేకాన్ని కోల్పోతాం. ఎందుకంటే సీతమ్మ తల్లి లాంటి వారే వ్యామోహానికి గురై భ్రమకు గురైందంటే మనం ఎంత ఇక. సో అందువల్ల ఆ కథ చెప్పి పిల్లలకు ఈ కథ వరకే చెప్తారు. మాయాలేడి, పర్ణశాల, సీతమ్మ తల్లి, మాయాలేడి కోరుకుంది, రాముడు వెళ్ళాడు, మాయాలేడిని చంపాడు, హా రామ అనుకుంటా మారీచుడు ప్రాణం వదిలాడు. అది విని సీతమ్మ తల్లికి భర్తకి ఏమైనా అయిందని అనుమానం కలిగింది. లక్ష్మణుని నిందలేసి పొమ్మని చెప్తుంది. లక్ష్మణుడు ఎంత చెప్పినా వినకుండా పోతే ఇవన్నీ కథ అంతా మనకు తెలుసు. కానీ ఈ కథ నుంచి ఒక పాయింట్ ఏంటి తీయడం? ఆ పాయింట్ ఏంటి అంటే జీవితంలో వస్తు వ్యామోహం మంచిది కాదు. ఇవాళ మనం ఒక షాప్కి వెళ్తాం, లేదా ఒక టీవీలో చూస్తాం, ఒక అద్భుతమైన వస్తువులు. ఇవాళ వస్తు ప్రపంచం మనకు కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి వస్తు ప్రపంచం మన చుట్టూ ఉంటుంది. సో ఆ వస్తువులు చూసినప్పుడల్లా ఏది కొనాలి? ఇప్పుడు స్కూటర్ కొనేవాడికి కారు కొనాలనిపిస్తుంది, కారు కొనేవాడికి ఇంకా పెద్ద కారు కొనాలనిపిస్తుంది, పెద్ద కారు కొనేవాడికి ఫారిన్ కారు కొనాలనిపిస్తుంది, అది కూడా కొన్నాడికి ఇంకా 4 కార్లు కొనాలనిపిస్తుంది, అది కూడా కొన్నాడికి నేను హెలికాప్టర్ అంటే మంచిగా అనిపిస్తుంది. దానికి ఎక్కడికి అంతేం లేదు కదా. సో దానికి అంటే కారణం ఏంది? వ్యామోహం. ఏది వ్యామోహము, ఏది అవసరము, ఏది ఆకర్షణ, ఏది సాధ్యము, ఇలాంటి విచక్షణ జ్ఞానం ఈ తరంలో కోల్పోతున్నారు. అందువల్ల చూడనాయన ఇంకో సీతమ్మ తల్లి అనుభవం ఇది. ఒక అంశం, ఒక దానిపైన మీరు వ్యామోహానికి గురైతే దాని ఉచితానుచితాలు మర్చిపోతారు, వివేకం కోల్పోతారు అని చెప్పగలిగితే మీకు ఎంతో నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు రాముల వారి జీవితమే తీసుకోండి. బహుశా ఎవరు పడని కష్టం రాముల వారు పడ్డాడు. అంటే మనం జీవితంలో ఒక చిన్న యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదంటే డిప్రెషన్లో పోయింది. ఈ మధ్య కాలంలో ఏమంటే డిప్రెషన్లో పోయినట్టున్నారు. మరి అట్లా డిప్రెషన్ వల్ల రాముల వారు ఎన్నిసార్లు డిప్రెషన్ పోవాలి? రాముల వారు సీతమ్మ కూడా ఎన్ని కష్టాలు పడ్డారు. డిప్రెషన్ లో ఉండాలి లైఫ్ అంతా. మ్యారేజ్ కాగానే చిన్న కష్టాలకు కూడా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు అసలు మీకు ఈ డిప్రెషన్ అన్న పదం వాళ్ళ జీవితాల్లో ఎన్నిసార్లు రావాలి? అశోకవనంలో కూర్చొని డిప్రెషన్ లోన్ కాలేదు సీతమ్మ తల్లి. నా రాముల వాళ్ళు వస్తారు, నన్ను కాపాడుతారు, రావణుని అంతం చేస్తారన్న కాన్ఫిడెన్స్ రావణుని ఎదిరించింది. రావణుడు పెట్టిన సర్వ కష్టాలను అనుభవించింది. అందువల్ల ఆ కథ ఏం చెప్తోంది మనకు? జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకోగలిగే మనోస్థైర్యం మనకు ఉండాలి. కష్టాలు అనేది జీవితంలో ఒక భాగం. మనకు నచ్చినా నచ్చకపోయినా అది వాస్తవం. ఇప్పుడు ఆ కష్టాలు కూడా మామూలు కష్టాలు కాదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు రేపు పొద్దున పట్టాభిషేకం అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆధునిక కాలానికి అన్వయించండి. రేపు ఉదయాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అంటాడు, ఎంజాయ్మెంట్లో ఉంటాడు. సడన్గా నువ్వు ముఖ్యమంత్రి కాదు, అడవులో పోవాలంటే ఎట్లుంటో చెప్పండి. అంటే ముఖ్యమంత్రి కాదు, చక్రవర్తి అయినా మొత్తం దేశానికి రాజ్యానికి చక్రవర్తి. అలాంటి ఒక పట్టాభిషేకంలో ఆయన అడవులకు వెళ్ళారు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి అది? పోనీ అడవులకు వెళ్ళాడు అంటే ఆ కష్టాలు, అక్కడ సీతమ్మ తల్లిని అపహరించుకుపోవడం, ఇవన్నీ కూడా ఒక దశలో లక్ష్మణుడు మూర్ఛిల్లిపోవడం, యుద్ధంలో మేఘనాథుని దాడికి సోదరుడు పడిపోతాడు.
సంజీవని తీసుకొచ్చి హనుమంతుడు కాపాడితే కనుక బతికిపోతాడు. అంటే దీని నుంచి ఏమి మనకు నేర్చుకునేది, అయ్యా కష్టాలు అనేది మనిషికి వస్తాయి, ఆ కష్టాలను ఎదుర్కొనే మనోస్థైర్యం ఉండాలి. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్న వాడే జీవితంలో విజయం సాధిస్తాడు. సో మనము ఒక కష్టం వచ్చుతో నిరాశ పడకూడదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక సినిమా పాటలు అంటాడు, నిరాశకే నిరాశ పుట్టదా అని చెప్తాడు. అంటే నిరాశకే నిరాశ పుట్టేలా ప్రయత్నం ఉండాలి అని. సో ఒక దశలో మీరు రామాయణం రామచరితమానసం చదువుతుంటే దండకారణ్యంలో సీతమ్మ తల్లి కొరకు వెతుకుతూ రాముల వారికి ఏం అర్థం కాదు. సో ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేవు, వాట్సాప్ లేదు, సీతమ్మ తల్లికి వాట్సాప్ మెసేజ్ పెట్టే పరిస్థితి లేదు, ఫేస్బుక్ లేదు, టెలికమ్యూనికేషన్ లేదు, ఇండికేషన్స్ లేవు, ఎలా వెతుకులాడాలో తెలియదు, ఏం అన్వేషించడం అనేది అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితి కూడా తట్టుకొని నిలబడ్డాడు కనుక జీవితంలో విజయం సాధించాడు. పోనీ విజయం సాధించిన తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు విభీషణుడు రాముల వారు శరణు చొచ్చాడు. లంక పైన జయించాక దాన్ని కోసల సామ్రాజ్యంలో కలుపుకోలే. చాలామందికి రామాయణం చదివితే అర్థమవుతుంది. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇప్పుడు రష్యా వాడు ఉక్రెయిన్ పైన యుద్ధం చేసి దాని ప్రాంతాలు ఆక్రమించాలని చూస్తున్నాడు. ఇజ్రాయెల్ వాడు ఏం చేస్తున్నాడు, కొన్ని దశాబ్దాలుగా గాజా పాలస్తీనా ప్రాంతాలను అక్కుపై చేస్తున్నాడు. ఇవాళ పక్క ప్లాట్ మనం కొద్దిగా ఛాన్స్ వస్తే అందులోకి వెళ్ళిపోతాడు, లేదు ఏది దొరుకుతుంది ఆక్రమించుకుంటాడు. మరి రావణాసురుని అంతం చేశాక లంకను ఆక్రమించుకోలేడు శ్రీరాముడు. అసలు ఎవరో అభ్యంతరం చెప్పారని కానీ ఆయన ఏం చేశారు, రాముల వారు విభీషణునికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి అతన్ని సర్వసత్తాక ప్రభువు చేసి, మళ్ళీ ఏదో సామంతరాజు నాకు కప్పం కట్టు ఇది నాదే లీజుకి ఇవ్వలే, లంకను విభీషణుడికి రాముల వారు లీజుకి ఇవ్వలే, నువ్వే పాలించుకొని చెప్పి వచ్చేసాడు కదా. అవును. సో మళ్ళీ రామాయణంలో రాముల వారికి విభీషణుడు మళ్ళీ వచ్చి సహకరించింది, అవసరం ఉపయోగపడదు కూడా ఏం కనబడదు మనకు. అంటే అవి ఏం చెప్తున్నాయంటే ఒక మనిషి ఇతరుల ఆస్తి గురించి, ఇతరుల సంపద గురించి, ఇతరులకు సంబంధించిన గురించి ఎప్పుడు కూడా ఆశపడకూడదు. తన దాన్ని కోసం స్నేహం చేస్తాడు, తన లక్ష్యం కోసం స్నేహం చేస్తాడు. కానీ ఒక్కసారి లక్ష్యం సిద్ధించాక ఆ స్నేహానికి తగిన ప్రతిఫలం మళ్ళీ ఆ స్నేహితునికి అప్పచెప్పి ఆ విభీషణునికి లంకను అప్పచెప్పాడు. అది గొప్పతనం. సో ఆ రోజుల్లో అవకాశం ఉంటే ఇప్పుడు ప్లాట్ ఆక్రమించుకున్నట్టు రాజ్యాన్ని ఆక్రమించుకోడా. సో ఇలా అందువల్ల మనకు ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు. మీకు చిత్రకూట పర్వతం పైన సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముల వారు ఉంటారు. భరతుడు అమ్మమ్మింటి నుంచి తిరిగి వచ్చాక తల్లి చేసిన దుర్మార్గం అర్థమై నేను రాజ్యాన్ని మళ్ళీ అన్నను తీసుకొస్తానని వస్తాడు. సో వచ్చేటప్పుడు ఏమైతే సైన్యంతో సపరివారంతో వస్తాడు. అది దూరం నుంచి చూసిన లక్ష్మణుడు ఏమని భ్రమపడతాడంటే యుద్ధానికి వస్తున్నాడని భ్రమపడతాడు. యుద్ధానికి భ్రమపడి ఆయుధాలు ఎక్కువ పెడతాడు. అప్పుడు రాముల వారు వారిస్తారు, నాయన లక్ష్మణ మొదలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇంకెందుకు వస్తారన్నయ్య, ఆ సైన్యంతో వస్తున్నారంటే అర్థం ఏంటి, మనను ఈ అడవిలో కూడా అంతం చేసి రాజ్యాన్ని శాశ్వతంగా అనుభవించడానికే భరతుడు వస్తున్నాడు అంటాడు. రాముల వారు ఒప్పుకోడు. కానీ అది నిజమేం జరిగింది, భరతుడు యుద్ధానికి కాదు శ్రీరామచంద్రుడిని తిరిగి అయోధ్యకు రమ్మంటానికి వస్తాడు. అది ఓపిక పడితే మనకు ఓపిక పడితే రాముల వారు ఒప్పుకోకపోతే ఆయన పాదుకలు తీసుకెళ్లి సింహాసనం పైన శ్రీరాముని పాదుకలు పెట్టి పాలిస్తాడు. అంత గొప్ప త్యాగమూర్తిని లక్ష్మణుడు తొందరపాటుతో అది అంటే అర్థం ఏంటి, మన మానవ సంబంధాల్లో రోజు ఉండే సమస్య కదా ఇది. ఓ చిన్న మాటకు అనుమానిస్తాం, ఓ చిన్న ఒకరోజు ఇంటికి వచ్చావు అనుకోండి, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు, నీకు ఏదో మూడ్లో ఉండి నీతో మాట్లాడలేదు అనుకోండి, అన్నయ్య మాట్లాడతలేడు నా మీద ప్రేమ పోయింది అనుకుంటావు. లేదు ఏదో పనిలో ఉండి నువ్వు వచ్చింది పట్టించుకోక ఏదో టీ ఇచ్చి పంపించావు అనుకోండి, కనీసం అన్నయ్య ఇంటికి పోతే టీ కూడా తాగలియలే, టీ తాగిచ్చి పంపించాడు, కనీసం తినవని కూడా లేదు అని ఇలా ప్రతి దానికి తప్పులు తీసే సమాజంలో మనం అఫ్కోర్స్ నువ్వు చేయడం లేదు నేను చేయడం లేదు చెప్తున్నా, మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ మానవ సంబంధాల్లో ఇది నిరంతరం చూస్తున్నాం కదా. అత్త కోడళ్ళ మధ్య, ఆడపడుచుల మధ్య, తోటి కోడళ్ళ మధ్య, ఆఖరికి తల్లి కూతుళ్ళ మధ్య కూడా అనుమానాలు. ఆ స్థాయికి ఇవాళ మానవ సంబంధాలు వచ్చాయి. కానీ అనుమానించకూడదు, అది నిజానిజాలు తెలుసుకొని. అంటే నువ్వు ఇంటికి వెళ్ళావు,
ఆడబిడ్డ ఇంటికి వెళ్ళావు. సో నిన్ను ఎందుకు గౌరవించలేదు, ఎందుకు పట్టించుకోలేదు అన్నదాన్ని దానికి ఏదో ఒక కారణమై ఉంటుంది. ముందు నేను ఆ కారణం తెలుసుకొని తర్వాత స్పందిస్తాను, కారణం తెలుసుకొని ఒక అభిప్రాయానికి వస్తానని రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే లక్ష్మణుడు చేసిన పొరపాటు నుంచి ఒక గొప్ప మానవ సంబంధాల సూత్రాన్ని నేర్చుకోవచ్చు. జీవితంలో పొరపాటున కూడా ఎవరిని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చూసిన దాన్ని బట్టి మనం అనుమానించకూడదు, విన్న దాన్ని బట్టి అనుమానించకూడదు, చెప్పిన దాన్ని బట్టి అనుమానించకూడదు. నిజానిజాలని నిర్ధారణ చేసుకున్నాక 1-2 సార్లు అప్పుడే ఒక అభిప్రాయానికి రావాలి. ఇప్పుడు ఇలా నేను చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పగలుగుతాను. రావణాసురుడు కూడా ఇప్పుడు పరస్త్రీ వ్యామోహంలో పడి తన రాజ్యాన్ని అంత రాక్షసులందరినీ కోల్పోయాడు. కరెక్ట్ నువ్వు చెప్పింది. ఇప్పుడు రావణాసురుడు చాలా రాజనీతిలో చాలా రాజనీతిలో ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు అంటే కొన్ని రామాయణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లక్ష్మణుడిని యుద్ధ సమయంలో రావణాసురుని దగ్గరికి పంపి రాజనీతి నేర్చుకోమని. రామాయణంలో ఈ ఘట్టం ఉంటుంది. మహాభారతంలో ధర్మరాజు భీష్ముని దగ్గరికి వెళ్ళి శాంతి పర్వంలో రాజ్యాన్ని ఎలా పాలించాలి అని ధర్మ సూక్ష్మాలు నేర్చుకుంటాడు. సో మీకు రామాయణంలో కనబడుతుంది, ఇది మహాభారతంలో కనబడుతుంది. అంటే ఈ రెండు ఏం చెప్తున్నాయి? భీష్ముని అఫ్కోర్స్ పాండవులకు భీష్ముడి పట్ల గౌరవం ఉంది, యుద్ధం చేయొచ్చు, అంతం చేయొచ్చు. కానీ నీవు నేర్చుకోవటానికి ఎవరు అనర్హులు కారు. నీవాడైనా పరాయివాడైనా చివరకు నీ శత్రువైనా నీ శత్రువు నుంచి కూడా నేర్చుకునేది ఉంటుంది. నీ శత్రువులో మంచి ఉంటే నేర్చుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కనుక ఇది నేర్చుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం అనేది కొట్టుకోవడమే ఉండదు. ఓహో ప్రతిపక్షం నుంచి కూడా నేర్చుకోవచ్చు, అధికార పక్షం నుంచి కూడా నేర్చుకోవచ్చు అని ఉభయలు అనుకుంటే అసలు సమస్యలే నేర్చుకునేది ఉంది అని ఒప్పుకోవడానికే ఇప్పుడు ఇంకో అడ్డం వస్తుంది, అంగీకరించరు. సో అందువల్ల ఇంకో రావణాసురుడు, నువ్వు అన్నట్లు రావణాసురుడు ఒక గొప్ప విద్వాంసుడు, మామూలు విద్వాంసుడు కాదు. అలాంటి విద్వాంసుడు ఒక పరస్త్రీ వ్యామోహంలో పడి తన ఆ రోజుల్లో రామాయణంలో లంక వైభవాన్ని వర్ణిస్తూ చెప్తాడు. అసలు మామూలు వైభవం కాదు అది, లంకాపురి వైభవము, లంకాపురి సిరి సంపదలు, ఇట్స్ హైలీ అడ్వాన్స్డ్, విశ్వకర్మ కట్టిన హైలీ అడ్వాన్స్డ్ కంట్రీ. అలాంటి రాజ్యము సర్వనాశనం అయిపోతుంది. అందువల్ల వాలి, రామాయణంలో ఇంకో క్యారెక్టర్ వాలి కూడా చాలా గొప్ప బలవంతుడు, మామూలు బలవంతుడు కాదు. అలాంటి బలవంతుడు కానీ ఆయన కూడా పరస్త్రీని వ్యామోహం చేయడం వల్ల వాళ్ళు అడుగుతాడు, నేను నీకు ఏ తప్పు చేశాను రామా, నన్ను ఎందుకు చంపావని అడుగుతాడు. అంటే రాముడు చెప్తాడు, నీవు ధర్మం తప్పావు, నీవు తమ్ముడిని ఓడించాక తమ్ముడి భార్యను చెరపడతావు, అందువల్ల ఇది ధర్మం తప్పడం అంటారు అంటాడు. అందువల్ల ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించడం నా బాధ్యత. వ్యక్తిగతంగా నీకు నాకు ఘర్షణ లేకపోవచ్చు, కానీ నువ్వు ధర్మం తప్పావు కదా అంటాడు. సో అంటే పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు అనేది ఎంత గొప్పగా ఉంటుంది ఇందులో ఆలోచించండి. అందువల్ల ఎప్పుడు కూడా మనకు ఒక పౌరాణిక గాథలు ఇలా అడుగడుగునా కూడా ప్రతి పాత్ర అనేక గొప్ప విషయాలు నేర్పుతుంది, మామూలు విషయాలు నేర్పదు. అయితే దాని సూక్ష్మాన్ని గ్రహించేటువంటి దృక్కోణం, దృష్టి నీకు ఉండాలి. అదేదో కథలాగా లేదు ఒక మౌఢ్యంతో మూఢనమ్మకంలాగా చూడకూడదు. దాన్ని ఏదో అశాస్త్రీయత అని ఒక వాదన, మూఢనమ్మకాన్ని మరో వాదన, రెండు తప్పు. దాంట్లో ఉన్న శాస్త్రీయంగా దాన్ని ఆలోచించి ఈ సమాజానికి ఏది ఉపయోగపడుతుందో అది అన్వయించుకొని, సమాజంలో అన్ని సందర్భాలు ఉపయోగపడకపోవచ్చు, ఉపయోగపడేది తీసుకోగలిగితే అంతకు మించింది ఏముంటుంది. అంతే. ఇప్పుడు తుల చెట్టుకు పూజ చేసుడు మూఢనమ్మకం అనేవాళ్ళు, కానీ పొద్దున్న లేవగానే ఆక్సిజన్ వస్తుంది, తుల చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అంటే నేను అనేది అంటే పౌరాణిక గాథల్లో అది కూడా ఒక సమస్య ఏంటంటే తులసిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. ఎందుకు నేర్పారంటే ఇప్పుడు పసుపును ఎందుకు రాయమన్నారు అంటే కాళ్ళకు పసుపు రాస్తే యాంటీసెప్టిక్ అది. ఎందుకంటే ఆడవాళ్ళు కిచెన్లో ఉంటారు, ఇప్పుడంటే కిచెన్లో వాటర్ లేదు, ఒకప్పుడు అలా ఉండే. అందువల్ల పసుపు యాంటీసెప్టిక్ అని అన్నారు. తులసి ఒక గొప్ప ఔషధ మొక్క, నీ వాటర్ను కూడా ప్యూరిఫై చేస్తుంది. అందువల్ల అయితే ప్రతి ఒక్కటి శాస్త్రీయమా, పురాణాల్లో మన ఆచారాల్లో సాంప్రదాయాల్లో ఉన్న ప్రతి ఒక్కటి శాస్త్రీయమా అంటే చెప్పలేము. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కింద జరిగినవి, కొన్ని జరగనివి, కాల్పనికం కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఆయా కాలాల్లో రాయబడ్డ సాహిత్యం.
ఆయా కాళ్ళల్లో ఉన్నటువంటి విలువలు ఆయా రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పుడు అన్న కోసం సేవలు చేసే తమ్ముడు ఉండాలని కోరుకోవడం కూడా తప్పు. అన్న జీవితం అన్నది, తమ్ముడి జీవితం తమ్ముడి. కానీ అన్నదమ్ముల మధ్య ఉండే ఆ అభిమానము అనురాగం ఉండాలని కోరుకోవాలి. కానీ తమ్ముడు తన భార్యను కూడా ఊర్లో వదిలేసి అన్నతో సేవలు చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆచరణలో సాధ్యమా? సో అందువల్ల ఇంప్రాక్టికల్ థింగ్స్ కాదు, ప్రాక్టికల్గా మనం ఏమి నేర్చుకోగలగాలి అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. భీష్ముడు, శ్రీరాముడు ఇద్దరిని మీరు కనుక పోల్చి చూస్తే, అఫ్కోర్స్ ఒకరు త్రేతాయుగము, ఒకరు ద్వాపరయుగము, ఒకటి రామాయణము, ఒకటి మహాభారతము. ఈ తేల్చి చూస్తే మనకు ఏమి కనబడుతుంది అంటే మీకు ఇద్దరు కూడా మహావీరులు, ఇద్దరు కూడా మామూలు వీరులు కాదు, ఇద్దరు కూడా సర్వధర్మశాస్త్రాలు తెలిసిన వారు, నిస్వార్థ త్యాగ నిరతికి మారుపేరుతారు. కానీ శ్రీరాముడు దేవుడయ్యాడు, భీష్ముడు దేవుడు కాలే. కారణం ఏంటి అంటే నీ క్యారెక్టర్స్ ఎన్ని గొప్పగా ఉన్నా అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? శ్రీరాముడులో ఉన్న ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ఆచరించిన ధర్మం లోక కళ్యాణానికి ఉపయోగపడింది. భీష్ముడి దోమ లోక కళ్యాణానికి ఉపయోగపడింది. తాను తండ్రికి మాటనిచ్చాడని పేరిట అధర్మము జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నాడు, వాళ్ళ వైపే ఉన్నాడు, కౌరవుల వైపే ఉన్నాడు. ఎందుకంటే తాను చెడు వైపు ఉన్నాడు. హస్తినాపుర సింహాసనాన్ని కాపాడుతాను అని మాట ఇచ్చాడు కనుక ఆ మాట కొరకు అన్యాయము అధర్మం జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించాడు. అందువల్ల దేవుడు కాలేకపోయాడు. అందువల్ల ఇలా ఒక విచక్షణతో, ఒక లోతైన అవగాహనతో గనక మనము పౌరాణిక గాథల్ని, పాత్రల్ని మనము స్టడీ చేసామనుకోండి, మీకు అద్భుతమైన విషయాలు బయటకు కర్ణుడు ఒకసారి దుర్యోధను దగ్గరికి పోతాడు. అంతఃపురంకి, దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడు కనుక నేరుగా అంతఃపురానికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, మధ్యలో సెక్యూరిటీగా లాపరు. సో వెళ్తాడు. వెళ్ళే సమయంలో అప్పటికి రాత్రి అవుతుంటుంది, దుర్యోధనుడు ఇంకా రాలేదు. సో కానీ తన భర్త ప్రాణ స్నేహితుడు కనుక భానుమతిదేవి ఆహ్వానించి ఉచితాసీనం చూపెడుతుంది, ఆడ కూర్చుంటాడు. ఈలోగా దూరాన హంసతులికా తల్పం పైన దుర్యోధనుడి సతీమణి ఆమె చెలికత్తతో చదరంగం ఆడుతూ ఉంటుంది. కర్ణుడికి చదరంగం అంటే పిచ్చి. సో ఆడుతుంటూ చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు ఆటను. భానుమతిదేవి సరిగా ఆడదు. సో ఆ భానుమతిదేవితో ఈ చెలికత్త సరిగా ఆడదు. దాంతో ఈయన ఆపుకోలేక తన ఆసనాన్ని హంసతులికా తల్పం దగ్గరలో ఉన్న ఆసనం పైన కూర్చొని ఆ చెలికత్తకు గైడ్ చేస్తూ ఉంటాడు, ఇలా ఆడు అలా ఆడు అని. అయినా ఆమె ఆడలేకపోతుంది. చివరకు ఆమెను లేపేసి ఈయన కూర్చుంటాడు. ఈయన కూర్చొని అంటే భర్త లేని సమయంలో ఒక పరస్త్రీ, ఒక స్నేహితుని భార్య అయినా ఒక పరస్త్రీ ఆమెతో కలిసి హంసతులికా తల్పం మీద కూర్చొని చెస్ ఆడుతూ ఉంటాడు. ఈలోగా సడన్గా దుర్యోధనుడు ఎంటర్ అవుతాడు. అది చూసి భానుమతిదేవి ఒక్కసారి టెన్షన్ పడిపోతుంది. ఈ సీన్ చూస్తే ఏమనుకుంటారో, మా ఆయన ఎంత తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగినా పాలు తాగినా కళ్ళు అనుకునే సమాజం కదా, ఇప్పుడైనా అప్పుడైనా కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ఇంత పని అయింది అని ఆమె ఒక్కసారి టెన్షన్ పడి లేస్తుంది. లేసే వరకు కర్ణుడు తొందరలో ఓడిపోతున్నావా, లేస్తున్నావా అని ఇలా లాగేస్తాడు వడ్డానం పట్టుకొని. దాంతో ఆ వడ్డానంలో ఉన్న వజ్రాలు, మణిమాణిక్యాలన్నీ రాలిపోయి కింద పడతాయి. సో ఇంకా టెన్షన్ పడుతుంది, ఇదేంటి, ఇద్దరు టెన్షన్ పడతారు. అప్పుడు అర్థమవుతుంది కర్ణుడికి దుర్యోధనుడు ఎంటర్ అయ్యింది. చాలా ఎంత తప్పు జరిగింది, నేను ఈ ఆటలో పడి ఎంత పొరపాటు చేశానని ఇద్దరూ టెన్షన్ పడతారు. కానీ దుర్యోధనుడు ఏం చేస్తారంటే వచ్చి ఆ కింద పడ్డ వజ్రాలని, మణిమాణిక్యాలని ఏరి దోసిట్లో భార్య దగ్గరికి వచ్చి, దేవి నా స్నేహితుడు పొరపాటున వల్ల ఇవి అన్నీ పడిపోయాయి, నా స్నేహితుడిని క్షమించు అని చెప్తాడు. అసలు ఎంత దుర్యోధనుడు అంటే మనకు ఎంత పని, దుర్మార్గుడే, దాంట్లో అనుమానం లేదు. దుర్మార్గుల్లో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. దుర్మార్గంలో కూడా ఒక మంచి లక్షణం ఉంటుంది, దాన్ని అంగీకరించే గుణం మనకు ఉండాలి. మనలో ఉండే ఇప్పుడు ఈ కథ నుంచి ఎన్ని నేర్చుకోవాలో చూడండి. ఒకటి, దుర్యోధనుడు ఎంతటి దుర్మార్గుడైనా ఆయన స్నేహితానికి, కర్ణ దుర్యోధనుల మధ్య స్నేహంలో ఏ రకమైన అనుమానానికి కూడా అవకాశం లేదు. అలాంటి స్నేహం ఇప్పుడు ఉంటుందా? ఉంటే ఎంత బాగుంటుంది అంటే అసలు అనుమానాలకు అసలు ఆస్కారమే లేదుగా.
ఇంతకన్నా అనుమానించే సంఘటన, సన్నివేశము, దృశ్యము ఇంకోటి ఉండదు కదా. అసలు ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఎవరమున్నా అనుమానిస్తారు. కానీ ఆయన స్నేహంలో ఉన్న నిర్మలత్వం, పవిత్రత ఆ అనుమానించకుండా చేసింది. అలాంటి నిర్మలమైన పవిత్రమైన స్నేహం ఇవాళ మహాభారతం నేర్పుతుంది మనకు. కర్ణ దుర్యోధనుల పాత్రలు నువ్వు అన్నట్లు ఇంకోటి ఏంటి, దుర్యోధనులు అనేక దుర్లక్షణాలు ఉన్నాయి, కానీ స్నేహానికి ఇచ్చినటువంటి విలువ ఒక గొప్ప లక్షణం కదా. మరి ఈ గొప్ప లక్షణం ఎంతమందిలో ఉంటుంది? అందుకే అంటాడు, ఒక తత్వవేత్త అంటాడు, there are times when an eagle flies below the hen but a hen will never fly above the eagle అంటాడు. అంటే గద్ద కొన్ని సందర్భాల్లో కోడి కన్నా కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ కోడి ఎప్పుడు గద్ద కన్నా పైకి పోదు అని. అంటే ఎంత పనికిమాల వాళ్ళలో కూడా ఇది ఒక మంచి లక్షణం ఉండొచ్చు. దాన్ని అంగీకరించగలిగే సహృదయం మనకు ఉండాలి. చాలా మంది మనకు ఉండదు. ఫస్ట్ గుర్తించాలి, గుర్తించినాక అంగీకరించాలి. ఒక మనిషి గుర్తించడు, అంగీకరించడు. ఒక మనిషిలో ఒక చిన్న పొరపాటు ఉంటే వాడు ఎన్ని చేసి ఇంకా దానికి కావాలంటే తీరి చెప్తారు. ఒక పాలల్లో, ఒక కుండెడు పాలల్లో ఒక విషయం చుక్క చాలదా అంటాడు. అని దానికో తీరి చెప్పి దానికి ఏమంటారు, ఆ మంచిని కూడా అంగీకరించడానికి సిద్ధపడి. అందువల్ల మనము ఆ మనుషుల పైన ఎలా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. ఇలా ఒక రామాయణ మహాభారతమే కాదు, అనేక రకాల పౌరాణిక గాథల నుంచి అద్భుతమైన విలువల్ని, సమాజానికి ఈరోజు ఉపయోగపడేటువంటి సందేశాలను తీసుకోవచ్చు. ఆ దృష్టికోణం నుంచి మనము చదవగలగాలి, చూడగలగాలి, చెప్పగలగాలి. ఎందుకంటే కథా సాహిత్యము ఒక గొప్ప ప్రక్రియ. నీవు ఒక పెద్ద ఉపన్యాసం గంటసేపు ఇచ్చిన కన్నా ఒక చిన్న కథతో చెప్పావనుకోండి, చెప్పేవాడికి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. వినేవాడు ఇప్పుడు మీరందరూ సామరస్యంగా ఉండాలి అని ఒక గంట ఉపన్యాసం ఇచ్చాను, అర్థం కాదు. కానీ విష్ణు పురాణంలో ఒక కథ, ఒక బాటసారి అడవిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే వర్షం పడుతుంది. దూరాన ఒక గది కనబడుతుంది. వెళ్ళి అందులో పండుకుంటాడు. ఈలోగా రెండవ బాటసారి వచ్చి తలుపు కొడతాడు. ఇదే పరిస్థితిలో ఆ లోపల ఉన్నవాడు అంటాడు, ఇది ఒక్కరైతే పండుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, రానాయన అని చెప్పి కూర్చొని పెట్టుకుంటాడు. ఈలోగా మూడో వ్యక్తి వెళ్తాడు. ఆయన కూడా ఆ వర్షంలో తలదాచుకొరకు అదే గది తలుపు కొడతాడు. అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారంటే, ఒక్కరైతే కూర్చోవచ్చు, ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, మనం ముగ్గురం నిలబడి తలదాచుకున్నాం అంటాడు. ఈ కథ విష్ణు పురాణంలో ఈ కథ వింటే ఆర్టీసీ బస్సులో బహుశా నిలబడేవారు ఉండరు. సో ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తి సీట్ పక్క కొద్దిగా అడ్జస్ట్ అవుతాను సార్ అంటే, సాగు వస్తున్నామాయా, ఏ సీట్ ఉన్నదా, నెత్తి మీద కూర్చుంటావా మేము టికెట్ అని అంటారు కదా. అంతెందుకు స్త్రీల కోసం కేటాయించిన పురుషులు కూర్చొని లేవమంటే కూడా లేవరు. వికలాంగులకు, స్త్రీలే కాదు వికలాంగుల కూర్చొని ఇచ్చిన సీట్లలో కూడా కూర్చుంటున్నారు. ఎందుకు చదువు ఉండడంతోనే సరిపోదు, సంస్కారం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద పాయింట్, వెల్త్ ఉండడమే కాదు, క్యారెక్టర్ ఉండాలి. అందుకే స్వామి వివేకానంద అంటాడు, ఇఫ్ ద వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. అంటే సంపద పోతే ఏమీ పోదు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంత పోతుంది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాడు. అంటే నీ సంస్కారం, నీ గుణమే పోతే నువ్వు అన్ని కోల్పోయినట్లే. ఇప్పుడు ఈ విష్ణు పురాణంలో ఈ కథ మనం చిన్నపిల్లలకు చెప్పితే వాడు తన పక్క సీట్లో కూర్చున్న, క్లాస్లో కూర్చున్న వాడి పట్ల కానీ ఎదుటి వాడి పట్ల ఎంత గొప్పగా ప్రవర్తిస్తాడు. సో ఈ ప్రపంచంలో నేను ఒక్కనే కాదు. సో అందువల్ల ఒక సహజీవనం, ఒక సంఘ జీవనం, ఒక సంస్కారవంతమైన సామరస్య జీవనం మనం పిల్లలకు చెప్పలేమా? సో అందువల్ల కథ ఒక అద్భుత ప్రక్రియ. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు వాడి జీవిత అనుభవంలో ఆస్వాదించినట్టు చెప్పచ్చు. అందువల్ల ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా కీలకమైనవి. పురాణాలు ఈ సమాజానికి అనేక రకాల విలువలు ఇస్తున్నాయి. ఆ నేర్చుకునే గుణం మనిషిలో ఉండాలి, నేర్పే చాతుర్యం కూడా జనానికి ఉండాలి, చెప్పేవారికి ఉండాలి. సో అందువల్ల పురాణాలంటే అశాస్త్రీయమని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. పురాణం అనేది ఒక నమ్మకం, విశ్వాసం. దాన్ని ప్రశ్నించకూడదు, ఇక దాన్ని క్వశ్చన్ చేయకూడదు. దాంట్లోని ఎసెన్స్ మాకు ముఖ్యం కాదు అని దాని భావ్య స్వభావాన్ని పట్టించుకొని అంతర్లీన స్వభావాన్ని వదిలేసి అంతరార్థాన్ని మరిచి దాని భావ్య రూపాన్ని చూడడం కూడా సరైనది కాదు. చాలా బాగా చెప్పిన అన్నయ్య. ఎందుకంటే కథలు కథల్లాగానే వినడం కాకుండా ఆ కథలో ఉన్న మంచి ఏంటి, చెడేంటి, ఆ మంచిని ఇలా పాటించాలి. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు అనిపిస్తుంది కరెక్టే. భీష్ముడు అంతా చాలా పెద్ద యోధుడు, అతను భీష్ముడిని మించిన వాళ్ళు లేరు అని మనం మొదటి నుంచి తెలుసుకున్నాం.
రాముడు రాముడు, కానీ రామునికి వచ్చినంత పేరు భీష్మునికి ఎందుకు రాలేదు అన్న ఒక చిన్న ఆలోచన. పేరు కాదు అంటే అంత భక్తి భావం. రాముడు ఓకే రాముడు దేవునిగా పూజిస్తున్నాం మనం, ఈ రోజు భీష్ముని పూజిస్తారేమో. కారణం ఏంటిది అన్నది నిజంగా అది చిన్న విషయం అయినప్పటికీ న్యాయం వైపు అంటే ధర్మం వైపు నడిచిండు కాబట్టి అతన్ని పూజించినాం. తను చేసిండు ఎంత మంచివాడైనా ఎంత గొప్పవాడైనా తండ్రికి ఇచ్చిన మాట కోసం అంటే మంచి వాళ్ళ దిక్కు వైపు లేకుండా కౌరవుల వైపు ఉండేసరికి అతని దేవునిగా పూజించలేకపోతున్నాం. చివరగా నీ శక్తి సామర్థ్యాలు, నీ తెలివితేటలు, నీకున్న సర్వశక్తులు ఎవరి వైపు ఉన్నాయన్నది కీలకం. ధర్మం వైపు ఉన్నాయా, నోరు లేని జీవుల వైపు ఉన్నదా, న్యాయము అణచివేత గురైన వైపు ఉన్నాయా? అందుకే ఇవాళ విద్యావంతులకు కూడా పురాణాలు నేర్పేది ఏంటంటే నీవు ఎవరి వైపు ఉంటావు, నీవు సమాజంలో ఎవరి వైపు ఉంటావు అనేది నిన్ను గౌరవిస్తుంది. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, చరిత్రను నీవు అర్థం చేసుకున్న దానిపైన చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది అంటాడు. నువ్వు భీష్ముడు చరిత్రను అర్థం చేసుకోలేకపోయాడు, జరుగుతున్న అన్యాయం అని తెలిసి కూడా ఆపలేకపోయాడు. చరిత్రలో భీష్ముడుగానే మిగిలాడు, శ్రీరాముడుగానే ఉన్నాడు. అంతా తన ముందట అన్యాయం జరుగుతుంటే కూడా ఆపలేకపోయాడు. అన్ని కారణాలతోని. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా విషయాలు తెలుసుకున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాగే వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి తప్పకుండా చాలా విషయాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.